ప్రస్తుతం మనం కొండకల్ గ్రామంలో ఉన్నాం. కొండకల్ తాండాలో అపర్ణ కన్స్ట్రక్షన్కి సంబంధించి 362, 63 అలాగే 382, 391, 392 సర్వే నెంబర్లు, అలాగే మిగతా సర్వే నెంబర్లో దాదాపుగా 680 ఎకరాల నుంచి 700 ఎకరాల వరకు కూడా ఊరిలో ఉన్న ఇండ్లను తప్ప మిగతా అన్నిట్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామస్తులపైన కూడా, తాండావాసులపైన, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా బెదిరింపు ధోరణులకు పాల్పడడం జరుగుతుంది. తమకు న్యాయంగా దక్కాల్సిన 34 ఎకరాల 10 గుంటల భూమి ఏదైతే ఉందో తమకు న్యాయంగా ఇవ్వాలని కూడా వారు పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఉన్న గిరిజనుల పరిస్థితి ఏముంది, మరి అపర్ణ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన కన్స్ట్రక్షన్స్ ఏంటి, అక్కడ ఎలాంటి వాతావరణాన్ని అపర్ణ కన్స్ట్రక్షన్ సృష్టించిందో మనం అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మోకెల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ ఉంది. ఈ రోడ్డు ఏదైతే కనబడడం జరుగుతుందో ఇదే కొండకల్ గ్రామానికి తాండకు సంబంధించి. ఇది మరి రోడ్డు చూస్తే ఇట్లా ఉంది. 100 కోట్ల భూమి విలువ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది, కానీ రోడ్డు మాత్రం ఇలా ఉంది అనుకుంటారు కావచ్చు. మరి లోపల మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. ఇది ఇక్కడికి వెళ్ళే గ్రామానికి వెళ్ళే తాండకి సంబంధించిన రోడ్డు ఇది. అలాగే ఈ పక్కన చూసుకున్నట్టయితే మోకిలా నుంచి మొదలుకుంటే మనకి ఇది కొల్లూరు ఎగ్జిట్ వరకు కూడా రేడియల్ రోడ్డు ఉండడం జరిగింది. ఇటు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ గేట్ వద్ద మనం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే అపర్ణ కన్స్ట్రక్షన్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ అంటే రోడ్డు పైన కూడా ఇద్దరిని పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ భూమికి చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉండడం జరిగిందో వాచ్ టవర్తో పాటుగా ఇట్లా సెక్యూరిటీని భూమి చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైల్వే గేట్ సంబంధించి చూసుకున్నట్టయితే రైల్వే ట్రాక్ అక్కడ ఉంది. మరి అపర్ణ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏం అవసరం అక్కడ గోడ నిర్మించడానికి, మరి గోడ నిర్మించడానికి వారికి ఏం పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, రోడ్డు కవతల కూడా ఎలా నిర్మిస్తారు అనేది కూడా ఇక్కడున్న జనాలు, ఇక్కడున్న తాండావాసులందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తంగా ఈ రేడియల్ రోడ్డు ఈ తాండా ఎక్కడైతే ఉందో ఈ తాండా మొత్తం వరకు కూడా ఇట్లాంటి రేడియల్ రోడ్డు వరకు ఇట్లాంటి రెండు పక్కల కూడా ఈ గోడ నిర్మించడం జరిగిందని చెప్తున్నారు. మొత్తంగా ఈ ఇంట్లో ఏదైతే ఈ ఊరు ఉండడం జరిగిందో తాండా ఉందో తాండా వాసులు కావచ్చు ఎవరు కూడా కబ్జా చేసిన ల్యాండ్లోకి వెళ్లకుండా కూడా ఈ గోడలు కూడా నిర్మించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి. ప్రస్తుతం మనం కొండకల్ తాండాకు చేరుకోవడం జరిగింది. మోకిలా నుంచి చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ల దూరంలో ఈ కొండకల్ తాండా రావడం జరుగుతుంది. తాండాకి సంబంధించి చూసుకున్నట్టయితే సింగిల్ రోడ్డులో మనం ఇదే రోడ్డు ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది. గుట్టల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇక్కడ పరిస్థితి 50 మంది కుటుంబాలు ఇక్కడ నివసించడం జరుగుతుంది. ఈ కుటుంబాల్లో కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ వచ్చి ఈ కుటుంబాల మధ్య కూడా వారికి నిద్రలేని రాత్రులు గడుపుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎంతో పచ్చగా ఉన్న ఈ గ్రామం ఏదైతే తాండా ఉండడం జరిగిందో తాండావాసులందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. వారి పొలాలకు కావచ్చు, వారి చెరువులు కావచ్చు, ఎక్కడికి కూడా వెళ్ళాలన్నా కూడా చుట్టూ అంతా కూడా గోడ నిర్మించడం జరిగింది. దీనివల్ల కూడా ఈ తాండవాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇదే మొత్తంగా కూడా కొండకల్ తాండాకు సంబంధించిన ఎంట్రీ. ఇక్కడ నుంచి మరి అపర్ణ కన్స్ట్రక్షన్ చేస్తున్న అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మరి తాండవాసులు ఏమనుకుంటున్నారు, వారి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వారి మాటలోనే చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న గిరిజనులు పవిత్రంగా కొలుచుకునే వల్లభరాయుని గుట్ట వద్ద ఉండడం జరిగింది. ఇక్కడనే ఈ స్వామివారిని వీళ్ళంతా కూడా రోజు ప్రతినిత్యం ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి దేవుడికి సంబంధించిన మాన్యాలు 40 ఎకరాలు ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇవన్నీ చూసుకున్నట్టయితే వీరు ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా వాటిలో సాగు చేసుకుని బతకడం జరుగుతుంది. దాని మీదే డిపెండ్ అయ్యి కూడా వీరంతా కూడా జీవనం సాగించడం జరుగుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి వీరు ఇక్కడనే దీన్నే జీవన వృత్తిగా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గుడికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వల్లభరాయుని చెరువు కూడా మనకి ఇందులో కనబడడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఊరు ఏదైతే 50 కుటుంబాలు ఉండడం జరిగిందో 50 కుటుంబాలకు సంబంధించిన ఇండ్లు మినహా మొత్తంగా కూడా కాంపౌండ్ వాల్ని పెట్టి అపర్ణ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా తనదే అనే ఒక వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే కొల్లూరుకు సంబంధించిన 2 BHK డబుల్ బెడ్రూమ్స్ అన్నిటి కూడా నియరెస్ట్గా మనకు కనబడడం జరుగుతుంది. దానికి ముందుగా మనకంతా కూడా పెద్దగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. మనం కొల్లూరు అంటేనే ఇప్పుడు అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవచ్చు. మరి అట్లాంటి పరిస్థితి అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందనేది కూడా మనకు తెలుసు.
దీనికి కూతవేటి దూరంలోనే ఇదంతా కూడా సిచ్యువేషన్ ఉంది. ఈ చెరువును కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం చెరువులను కాపాడతామంటుంది, కానీ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంత దేవుడి మాన్యాలకు సంబంధించిన 40 ఎకరాలను తన ఆధీనంలో పెట్టుకోవడం కావచ్చు, చెరువును కూడా తన ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామస్తులు కావచ్చు, తాండావాసులు చెరువు పైన జీవనం సాగిస్తున్నారు. వారికి సంబంధించి ఏదైతే పొలాలకు కావచ్చు, పంటలకు కావచ్చు నీరు అందించడానికి కూడా ఇబ్బంది తలెత్తడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇటు చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో వీరికి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉండడం జరిగిందో అపర్ణ కన్స్ట్రక్షన్ సంబంధించి అందులో నుండి బయటకు రావడానికి నియరెస్ట్ పాయింట్కి రావడానికి అందులో 100 ఫీట్ రోడ్డు తీసుకోవడానికి అది మనకు నియరెస్ట్గా అక్కడ కనబడడం జరుగుతుంది. తోవ కూడా మొత్తంగా దేవుడు మాన్యాలతో పాటుగా పట్టా భూములను అలాగే అసైన్ ల్యాండ్ అన్నిటి కూడా కబ్జా చేసుకొని ఇక్కడున్న తాండావాసుల పైన కూడా ఒక భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇదంతా కూడా చూసుకోవచ్చు. అదే ఈ గ్రామస్తులు మరి ఇక్కడ ఉన్న పరిస్థితి పైన కావచ్చు, అలాగే తమకు ఇప్పటివరకు ఎదురైన అనుభవాలు ఎట్లా ఉన్నాయనేది కూడా ఎవరికి చెప్పుకున్నా కూడా మొరపెట్టుకున్నా కూడా తమ బాధలు తీరట్లేదని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మరి వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వలభరాయిని స్వామివారి ఆలయం వద్ద ఉండడం జరిగింది. ఈ స్వామివారికి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తాండావాసులకు ఏమీ లేకుండా వాళ్ళ ఇల్లు తప్ప మిగతా అంతా కూడా తమదే అనే ఇక్కడ అపర్ణ కన్స్ట్రక్షన్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం తాండావాసులు ఉండడం జరిగింది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి అసలు చెప్పండి అమ్మా, ఏంది మీ భూమి ఎంత ఉంది, ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ? మాకైతే లేని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఏ మాటకు వస్తే పోలీసు వాళ్ళకి పంపిస్తున్నారు, పోరలకు పట్టుకుపోతున్నారు. మమ్మల్ని గిట్ట కొట్టింది సార్ ఈ భూమి మీదనే. పోలీసు వాళ్ళు వచ్చినారు, 100 మంది అది గుండా వాళ్ళకి దొలకొచ్చి ఆడవాళ్ళకి దొలకొచ్చి మా గిట్ట కొట్టినారు. కొట్టి మళ్ళీ చేసినా కానీ ఎప్పటికి వచ్చినా పోలీసు వాళ్ళకి పంపిస్తున్నారు కేసుల మీద. ఆ కేసులు పొద్దున పోతే మా పోరలు సాయంత్రం వచ్చేదాకా మాకు డకా కొట్టుకుంటుంది. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో, ఎప్పుడు పట్టుకుపోతారో, ఏమవుతుందో అని అదే బాధ ఉంది మాకైతే. ఎప్పటికీ అంతే ఉంది, ఇదే ఇబ్బంది. ఎప్పటికైతే ఇదే తిప్పలు పెడుతుంది సార్. మాకు మీరే చేయాలి మా ఉన్న కాడికి. చెప్పండి, మీకేమో ఎంత భూమి ఉంది, ఏం జరుగుతుంది, అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంది? భూమి మాకు ఉంది సార్, భూమి ఉంది కానీ లేనని బాధ పెడుతుర్రు. మా ఆయనకు రౌడీ షీటర్ పెట్టిర్రు. ఎంతో కేసు ఉంది. ఇప్పుడు ఒక కొడుకున్నాడు నాకు, కొడుకు గిట ఆయన పేరు మీద గిట్ట కేసు ఉంది. లేనిది బాధ పెడుతుంది. దూరది మేము ఇక్కడ రెడీ ఏం తినలేం, లేని బాధ పెడుతుర్రు సార్. మాకు ఇంటింటికి 4 ఎస్ఐలు, లేడీస్లు, పోలీసులు ఒక్కొక్క ఇంటికి 4 సార్లు 5 సార్లు వస్తారు సార్. మేము ఎట్లా బతకాలి? మా భూమి మాకు కావాలి. ఆ దూర భూమి మాకు వద్దు, మా భూమి మాకు ఇస్తే చాలు. ఎవరు వచ్చారు, ఎవరు అంటున్నారు మీ భూములు తీసుకునే రోజులు సార్? మేము దూరాకు నమ్మినాము. దూరా విక్రమ్ రెడ్డి దూరాకు నమ్మినాం. ఇన్ని రోజులు నమ్మినాం. దూర ఏం చేసిండంటే ఇప్పుడు అప్పుడు ఆయనకి ఇచ్చేసిండు మొత్తం. ఆయనకి ఇచ్చినా కానీ మేము చేసుకొని తిన్నాం. అక్కడ ముంగట పొలం అంతా మాదే. దాని తర్వాత ఏమో ఈ దూర ఇట్లా చేసి భూమి మొత్తం గుంజుకున్నాడు. ఆడికెళ్ళి మాకు ఆడికెళ్ళి లేపేసిండు, మొత్తం చేసిండు సార్. మేము ఆడ జోన్లు వేస్తుంటాం, కందీలు వేసినాం, గోకరకాయ వేసినాం, టమాటాలు వేసినాం. మేము చేసిన కష్టమే లేవు. ఆడ ఇన్ని కష్టం చేసినాం. ఆడ దేవుడు ఉన్నాడు, ఒక పీరు ఉన్నాడు, దర్గా. దానికి ఎంతమంది చేస్తారు? అందరు చేస్తాం కదా, వాళ్ళకిట్టే చేయవచ్చు. అయితే ఆడ దేవునికి చేయనీకపోతే చేయనీయలేరు. పొయ్యిలో ఏమో నీళ్ళేసేసిండ్రు, కొట్లతో చేసిండ్రు. ఏమన్నా చెప్తే కేసులు చేసిండ్రు. 4గురికి ఎత్తుకుపోయిండ్రు జీబులా, పొయ్యి అండ్లో వేసిండ్రు, పొయ్యి ఇష్టంలో వేసిండ్రు. ఇట్లా చేస్తారా సార్? ఇది న్యాయం కాదు. ఇది అంతా దూరానే చేసిండు. మాకు ఇంకా మేము ఆడ ఉన్నప్పుడు మాకు దూరం ఏం చెప్పిండంటే, మీకు 2 ఎకరా భూమి ఇస్తా, అక్కడ అలాగా 2 ఎకరా భూమి ఇచ్చేస్తా, బొంతకు ఇచ్చేస్తా, మీరు ఆడికెళ్ళి వెళ్ళిపోండ్రని చెప్పిండు. అయినా మేము ఆడికెళ్ళి రాలేము. దాని తర్వాత ఇప్పుడు మెల్లగా వచ్చేసినాము. దూరం మాట విని వచ్చేసినాము. ఆయన చెప్పిన మాట మాకు చేయాలి కదా, చేస్తలేడు. మాకు ఇల్లు అవి అంతా మా పేరు మీద చేస్తున్నాడు, అవి గిట్ట చేస్తలేడు. పిల్లాట్లు చేస్తున్నాడు, అవి గిట్ట చేస్తలేడు. ఏం చేస్తలేడు సార్. ఏం న్యాయం అంటే ఎవ్వరు మా ఊరు వాళ్ళు గిట్ట న్యాయం ఎవ్వరు న్యాయం చేస్తారు. మా తండాకు ఎట్లయినా మాకు న్యాయం చేయాలి సార్. చేనులో పోతే సేక్రెటోళ్ళు, బాడికేటోళ్ళు, మళ్ళీ రౌడీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు వాళ్ళందరూ వస్తున్నారు సార్. చేనులో పోతే సార్ వచ్చి కొట్టనికి వస్తుంది. మా నాయన అయితే ఆడికెళ్ళి ఆఫీస్ దాకా గుంజుకోపోయి చుట్టాలు వచ్చిండు. చుట్టాలు వచ్చినప్పుడు ఆయన గిట్ట గుంజుకోపోయి కట్టేసిరు. కట్టి గిట్ట నేను పోయి బతిమిలాడిన కార్లో వేసుకురు. అందరు వస్తే బతిమిలాడి చేసినాం సార్. చాలా ఇబ్బంది పెడతలేరు. చేనులో పోతే గొడవనే, వాళ్ళు అప్పుడే వస్తుర్రు. వస్తే వద్దు
మీరు వెళ్ళిపోండి, మీ పొలం లేవు ఏం లేవు అంటే మేము ఏడాబోయి బతకాలి, ఏడాబోయి బతకాలి అంటే అమ్మేసిరు. అమ్మలేమంటే అమ్మేసిరు. చేనులో పోతే చాలు అందరు మా లంబడోళ్ళు గిట్ట వచ్చిర్రు, వాళ్ళు గిట్ట చిన్న గొడవ పెట్టలేరు, నానా తిప్పలు పెడుతురు. మాకు మీరే న్యాయం చేయాలి ఇవి. సో ఇది మహిళలంతా కూడా రోజు వ్యవసాయం చేసుకొని ఉదయం లేచిన తర్వాత కూడా తాము మొత్తంగా కూడా ఈ ఏదైతే చెరువు మీద కావచ్చు ఈ పంట పొలాలు ఉన్నాయో రోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పంట పొలాలనే మేము వ్యవసాయం చేసుకునేవారం. కానీ ఇప్పుడు మా కుటుంబాలు ఎట్లా గడవాలనేది కూడా న్యాయం చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అపర్ణ కన్స్ట్రక్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే చెరువుకు సంబంధించి మరి ఇంత ల్యాండ్ ఉండడం జరిగింది. ఇది చెరువు శిఖం వరకు వస్తుంది. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే చెరువు వరకు కూడా కాంపౌండ్ వాల్ని కట్టడం జరిగింది. మొత్తంగా ఎక్కడ చూసినా కాంపౌండ్ వాలే. మనకి ఏదైతే విద్యుత్ లైన్లకు సంబంధించి పోల్స్ కనబడడం జరుగుతుంది అదంతా కూడా సర్వే నెంబర్ లేని భూమి అని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 30-40 ఎకరాల వరకు ఉంటుందని. ఆ ల్యాండ్ ఏదైతే సర్వే నెంబర్ లేని జాగా ఏదైతే ఉందో దాని చుట్టూరా ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అంతా కూడా కాంపౌండ్ వాల్ని కట్టడం జరిగింది. మనం విజువల్స్ చూసుకున్నట్టయితే చుట్టూరా ఏదైతే 600-700 వరకు అపర్ణ కన్స్ట్రక్షన్ తన ఆధీనంలో పెట్టుకోవడం జరిగిందో చుట్టూ గోడలు నిర్మించడం జరిగింది. మనం విజువల్స్ చూసుకున్నట్టయితే వాచ్ టవర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి సాయంత్రం పూట తాండా పైన డ్రోన్లను ఎగరేస్తూ ఎవరేం చేస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ వారు దేవునికి సంబంధించి దర్గాకి వెళ్ళి పూజ చేద్దామంటే కూడా చేయని పరిస్థితి ఉంది. మొత్తంగా ఇదంతా తాము వ్యవసాయం చేసుకున్న పొలమని, తాము న్యాయంగా తమకు సంబంధించి డబ్బులు కట్టుకొని కొనుక్కున్న పొలం ఏదైతే ఉందో దాన్నే వదిలిపెట్టమని చెప్తున్నాం. కానీ ఎవరు మాత్రం తమ మాట వినడం లేదు. ఇదంతా కూడా తమదే అని చెప్పేసి వారంతా తమ మీద ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడడానికి తాండవాసులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. వారు మరి ఇన్ని రోజులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎట్లాంటి సమస్యలు ఎదురయ్యో వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? కొన్ని దశాబ్దాల నుంచి మీరు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎప్పుడు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇప్పుడు మీ పరిస్థితి ఏముంది? సార్ నా పేరు శంకర్ నాయక్. అయితే మేము వచ్చి ఈడికి మా తాతలు ముత్తాతలు వచ్చి బొజ్జా, టాక్రియా, సోమ్లా, శంకర్, నా పేరు కొడుకు, నాకు పేరు బాలు, నా మనవరాలు పేరు ఇప్పుడు నాకు మనమరాలు 6వ తరం అది. అప్పుడు మేము మా తాత వచ్చినప్పుడు ఎంత అడవి, పెద్ద అడవి. ఈ దొర ఎవరైతే ఉన్నారో దొర వాళ్ళ తండ్రి నరసింహారెడ్డి, ఇప్పుడు ఉన్నది విక్రమ్ రెడ్డి, వాడు నరసింహారెడ్డి దొరికొచ్చి అంతా మీదే చేసుకోండి అని చెప్పేసి మా తాత చెప్తే మనం చేసుకున్నామని. అంతా మొత్తం అడవి ఇది. మేము చెరువులో నీళ్ళు దాగి బతుకునే వాళ్ళం. ఆ అడవిని కొట్టుకొని మా నాన్నల తాతలు సాఫ్ చేసుకొని బతికారు. బతికి ఏం చేసిండు, ఉన్న కాడికి మొత్తం మీదే అని చెప్పేసి చేసిండు. మాకు గవర్నమెంట్ నుంచి కొంత 38 ఇష్యూ అయింది. ఇష్యూ అయిన కాడికి ఎవరు కలుపుడైతే ఆ గవర్నమెంట్ మాకు 38 వచ్చింది, అమ్ముకున్నాం మేము. అది మాకు వద్దు. దాని తర్వాత మేము చేసినాం, ఇక్కడ పెడతానా ద్వారా మాకు పట్టొచ్చింది, అమ్ముకున్నాం కదా, మళ్ళీ మేము కొనుక్కుంటామని చెప్తే మీకు ఎంత ఉంటే అంత కొనుక్కోని అన్నాడు. అట్లా మేము 7,000 రూపాయలు కట్టి 300 ఎకరా, మేము ఒక్కలం కాదు, ఇక్కడ ఉన్న కొండకల గ్రామస్తులు అందరూ అదే విధంగా కొనుక్కున్నారు. అదేవిధంగా మేము కూడా కొనుక్కున్నాం. ఆయన మా భూమి చేసుకున్నాడు, కానీ ఆయన మాకు చేసేయాలి ఇప్పటిదాకా. దాని మీదే మేము ఫైట్ చేస్తున్నాం. మొత్తం ఏదుందో నువ్వు తీసుకో, ఈ చెరువు ల్యాండ్ను కబ్జా పెట్టకు, ఈ ప్రకృతిని ఖరాబ్ చేయకు, మేము బతికేది దీని మీదనే. చెరువును కబ్జా పెడతా, నీ ఉన్నది మొత్తం తీసుకుంటా, కనీసం మేము మనిషిని కాలబెట్టాలన్నా వాళ్ళకి ఫోన్ చేసి కాలబెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం మనిషి చనిపోతే కూడా చుట్టూ బోన్సాలు బండి ఆగి, ఇప్పుడు ఆ బుల్లల బండి మనం గమనిస్తున్నది, అడుగున గమనిస్తుంది. అంటే ఆల్రెడీ టార్గెట్ పెట్టారంట, వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి. ఎవరైతే గట్టిగా మాట్లాడతాడో వాని టార్గెట్. అసలు మా భవిష్యత్తు లేదు సార్. ఇక్కడ లాస్ట్కు మాకు ఏం భయం అవుతుందంటే తండ్రిని కూడా లేపే ప్లాన్లో ఉన్నారు. అందులో భాగంగానే కొంతమంది మంత్రుల పేర్లు వాడుతున్నారని చెప్తున్నారు. వాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫుల్ ఆయన ఉండగా ఈ తాండవాళ్ళు ఏం బిగుతారు, ఈ లంబడోళ్ళు ఏం బిగుతారని ఒక ఆయన సవాల్ విసురుతున్నాడు, రవీంద్ర రెడ్డి అని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, ఆయన మించిపోతారా ఇంకా? అసలు ఈ మా పంచాయతీ చేసిందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేము మీతో పంచాయతీ చేసుకోమయ్యా, ఎట్లున్నా అట్లా ఉంటామంటే వద్దు రండి అని చెప్పి ఆయన ఆఫీస్కి పిలుచుకొని ఆయన్నే పంచాయతీ చేసినాడు. మొత్తం చేయాలి కదా. ఆయన అవసరాలకు అన్నీ వర్తించుకొని ఆయన సంతగా మా పని అయిపోయేసరికి ఇక నువ్వు చేయకుండా పారిపోతే ఎట్లా? దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. సీఎం సార్ కూడా చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారికి, మాకు ఎస్టీలకు అన్యాయం చేయకు, మేము ఎస్టీలను కలిసే నేను ఎన్నుకున్నాము, ఎంతవరకు చేయాలన్నా మా సొంత డబ్బులు పెట్టుకొని నీకు సపోర్ట్ చేసినాము. నువ్వు మా లంబడోళ్ళకి న్యాయం చేయకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది.
ఎన్ని సర్వే నెంబర్లలో ఇది ఉంది, కొన్ని ఏంటంటే మాయమాటలు చెప్పి గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి మీ ఇండ్ల వద్దకు రావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ ఇంట్లో తప్పించి మొత్తంగా కూడా కాంపౌండ్ బాల్ పెట్టారు. మరి ఎటు పోలేని పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది? మీ కేసులు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? అది 33 ఎకరాలు మా తాత పేరు మీద ఉంది. ఆయనకి 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులకి ఏమైందంటే ఒక్కొక్క కొడుకుకు 4 ఎకరాలు 27 గుంటలు, 4 ఎకరాలు 20 గుంటలు, ఒకరికి 4 ఎకరాలు 28 గుంటలు, ఒకరికి 29 గుంటలు ఆ ప్రకారం ఉంది. అందువల్ల పాస్బుక్లు వచ్చినాయి. పాస్బుక్ల ప్రకారం వాళ్ళు చేసుకో తింటారు. మళ్ళీ ఏం చేశారంటే ఇక్కంరెడ్డికి అమ్మబోయారు. అమ్మబోతే అద్దెకర అమ్మబోతే మొత్తం ఉన్నది మొత్తం ర్యాప్ట్కి సంతకాలు పెట్టించుకోండి, మొత్తం పెట్టి. ఇక మేము చదువుకోలేం కదా, మన ఆయన మన దూర కదా, ఇక ఎక్కడ పోతుంది మనకు ఆ పెద్ద మనుషుల ద్వారా నడుస్తాం కాబట్టి అట్లనే మేము నడుచుకుంటాం. మేము అట్లనే ఉన్నాం. 300 ఎకరా అయితే ఏదైతే ఉన్నామో ఆయన దగ్గర, ఇక లాస్ట్కి ఇది అమ్ముకున్న తర్వాత మేము ఏమి అన్నామంటే, అవును దూర ఇక మన ఆయనలు అయితే కట్టిరు కదా, మీ నాయన గిడ్డం కట్టిరు కదా, అది మాకు కొద్దిగా పట్ట చేసి ఇస్తే అయిపోతుంది కదా అంటే, ఎక్కడిది నాయన మీకు మొత్తం ఉన్నది అమ్మేసారు నాకు అని ఆయన అన్నాడు. అమ్మిన కాడికి మాకు వద్దు, ఏదైతే 378, 79 సర్వే నెంబర్ ఉందో అమ్మినామో అది మాకు అవసరం లేదు. అందులో 10 గుంటలే ఎవరికి సోములకు మిగిలింది. ఇక అందరిది పోయింది. సరే అయిపోయినా మాకు పీటీ ఉంది. పీటీ కొంత ఆయనకి ఎంత 25 ఎకరాలు సరెండర్ చేసినాం మేము 377, 364లో. అయితే మళ్ళీ ఇంకా మాకు 372లో 19 ఎకరాల 27 గుంటలు ఉంది పీటీ ల్యాండ్. మళ్ళీ 363లో 10 ఎకరాలు ఉంది. మళ్ళీ అందులో మాకు అసైన్ ల్యాండ్ ఉంది. ఏది గవర్నమెంట్ మనకు సర్టిఫికెట్ ఇచ్చింది, పాస్బుక్లో ఎంట్రీ అయింది, మళ్ళీ ఏది సర్టిఫికెట్ ఉంది, రికార్డుకు ఇక్కంరెడ్డి పేరు వస్తుంది. వాళ్ళని ఆ రకంగా గిట్టగా నాయన మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ మాకు తీసి ఇచ్చేయండి, మాకు కొలత చేసి ఇచ్చేయండి, మేము ఒక బంధు ఉంటాము, మాకు పీటీ ఏదైతే ఉందో అది గిట్ట ఒక బంధు చూపించేసేయండి, డబ్బులు కట్టింది 300 ఎకరా అయితే ఏదైతే కట్టినామో అది గిట్ట ఒక పక్కకు చేసేయండి, మాకు ఎందుకు లొల్లి, మా మీద లమ్మడోళ్ళ మీద అంత కసి ఎందుకు, అవసరమైతే అంటే కేసులు ఒకరి మీద 18, 19, 19. మా అన్న శంకర్ పేరు మీద అయితే రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మమ్మల్ని మామూలు ఇబ్బంది పెడతలేరంటే చాలా రకరకాల ఇబ్బంది పెడతారు. ఈ మీ భూములలో ఒక మంత్రికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఏమంటారు వాళ్ళు, అది అంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో మా మనిషే రవీంద్ర రెడ్డి అయితే ఉన్నాడో, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన ఏది చెప్తే అది అయితే అని లెక్కల కంట్రోల్. అయితే మేమేమంటున్నాం, రెవెన్యూ శాఖ మంత్రి కూడా మేము కోరుకుంటున్నాం, అయ్యా నీవు అక్కడ ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లుందో మాకు 300కి ఏదైతే ఉన్నారో మీ ల్యాండ్ మీరు కొనుక్కోవచ్చు, మీరు ఉండొచ్చు, ఇంట్లో పార్ట్నర్ షేర్ ఉండొచ్చు, కాదట్లేం. మా ల్యాండ్ అయితే ఏది ఉందో మాకు చేసి చేయండి ఆయన అంటే మేము గీటంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరుకుంటాం జరుగుతుంది. మామూలు ఇబ్బంది పెడతలేదంటే చాలా ఇబ్బంది పెడతారు సార్. ఇది మీరు మీ దాకా దృష్టికి వచ్చింది, సీఎం దాకా పోవాలి, రేవంత్ రెడ్డి సారు కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాలని. ధన్యవాదాలు సార్. సో మొత్తంగా ఏదైతే ఇప్పటి వరకు అపర్ణ కన్స్ట్రక్షన్ సంబంధించి 600 నుంచి 700 ఎకరాలు కూడా తమ ఆధీనంలోకి తీసుకొని గ్రామాన్ని ఏదైతే తాండావాసులకు సంబంధించి 50-60 ఇండ్లు తప్ప మొత్తం ఈ కొండకల్ తాండాకు సంబంధించి భూములన్నీ కూడా తమయ్య అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అలాగే రాజకీయంగా ఎవరెవరైతే పేర్లు చెప్తే ప్రజలు భయపడతారో, వ్యవస్థ భయపడుతుందో వాళ్ళ పేర్లు చెప్పి కూడా వీరందరూ కూడా ఆకృత్యాలు సృష్టిస్తున్నారని కూడా చెప్పిన నేపథ్యం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇదే మనం అక్కడ కొల్లూరుకి సంబంధించిన 2 BHK కనబడుతుంది. అలాగే అక్కడ చూస్తున్నట్టయితే మై హోమ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అది కనబడుతున్నాయి. ఈ పక్కన మై హోమ్కి సంబంధించి సో టోటల్గా అంటే వీళ్ళు చేసే ఆకృత్యాలు అంటే రింగ్ రోడ్డుకి పక్కనే ఉండడం కావచ్చు, ఇవంతా కూడా అలాగే కొల్లూరుకు సంబంధించిన ఎగ్జిట్ గేట్ ఇక్కడనే ఉండడం, కూతవేటి దూరంలో ఉండడం, అంటే ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు భయపెట్టిస్తే వెళ్ళిపోతారు. ఇదంతా కూడా కొండలతో సహా గుట్టలతో సహా దేవుడి మాన్యాలు కాదు, దేవుడి గుడి కూడా మొత్తం అంతా కూడా తమ ఆధీనంలోకి వస్తారన్న ఉద్దేశం కొద్దీ వారంతా కూడా బీభత్సాన్ని సృష్టించడం జరుగుతుంది. అలాగే ఆ రేడియల్ రోడ్డుకి సంబంధించి ఎక్కడైనా సరే రోడ్డు అనేది కామన్గా ఉండడం జరుగుతుంది, కానీ రేడియల్ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ 20 feet హైట్లో అతిపెద్ద గోడ నిర్మించడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇది ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలు బయటపడద్దా లేకపోతే ఏం జరుగుతుందని బయట ఉన్న వారికి తెలియద్దా అనేది అందుకోసమే గోడ నిర్మించారని చెప్తున్న నేపథ్యం. సో ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ హైడ్రా అనేది తీసుకురావడం జరిగింది. మరి హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు కాపాడతామంటున్నారు, చెరువులనే అసలు మింగేసే పరిస్థితి ఇక్కడ అపర్ణ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఏదైతే న్యాయంగా మా నుంచి మీరు ఏ విధంగానైతే తీసుకున్నారో, మేము డబ్బులు కట్టి మీ దగ్గర కొన్నామో ఆ ల్యాండ్ను మాకు ఇచ్చేయండి, దాన్ని కూడా కబ్జా పెట్టడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే
ఈ భూముల్ని నమ్ముకునే బతుకుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకున్నాం, ఇదే జీవనోపాధి, తమకు ఇది తప్ప వ్యవసాయం తప్ప మిగతా పరిస్థితి ఏది కూడా తెలియదని ఇక్కడ తాండావాసులు చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా ఇక్కడ ఒక బీతావాహనాన్ని అపర్ణ కన్స్ట్రక్షన్ సృష్టించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే తాండావాసులపైన నజర్ పెట్టడం జరిగింది. మొత్తంగా బౌన్సర్లు కావచ్చు, గుండాలు కావచ్చు, వారందరితోటి ఇక్కడ తాండాలో ఉన్న యువకులపైన కూడా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే వీళ్ళకి పెడితే మాత్రం తీసుకోవట్లేదు, వాళ్ళు పైన ఉంటే మాత్రం 307 కేసులు తమపైన బుక్ చేస్తున్నారని కూడా వీరంతా కూడా వాపోతున్నారు. అంటే తెల్లారితే ఏం జరుగుతుందో, ఎవరు ఏ యువకుడు జైల్లోకి వెళ్తారో, ఏ పరిస్థితి ఉంటుందనే భయపాతంలో ఇక్కడ ఉన్న తాండావాసులందరూ కూడా ఉండడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం కావచ్చు, మరి ఏదైతే ఉండడం జరిగిందో రెవెన్యూకి సంబంధించి తమ భూములను ఏ విధంగానైతే తీసుకున్నారో న్యాయంగా తాము ఏదైతే పోరాటం చేస్తున్నామో మా న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వండి, తమకు న్యాయం చేయండి అని తాండావాసులు కోరడం జరుగుతుంది. వీడియో జస్ట్ మధుతో గణేష్ టీ న్యూస్ కొండకల్ తాండా నుంచి.